హే ఉమెన్, దిస్ ఇస్ ఫర్ యూ. నీకు జ్వరం వచ్చినా, బాధ వచ్చినా, ఇంకేదైనా బుర్రెలాగున్నా, బుర్ర ఖరాబుగా ఉన్నా, కడుపు నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా, పీరియడ్స్ వచ్చినా, ఇంకేమొచ్చినా ఇట్లు మాత్రం నువ్వే సర్దుకోవాలి కదా. ఇటున్నది అటు ఎవ్వరూ పడేరు. ఎవరు ఉన్నా లేకపోయినా కూడా నీ నీ అంట్లు నువ్వే తోముకోవాలి. కనీసం నీ బట్టలు తీసుకెళ్ళి మెషిన్లో వేసి స్విచ్ వేసే వాళ్ళు కూడా ఉండరు. ఉంటారు, కొందరికి ఉంటారులే, వాళ్ళు చాలా లక్ చేసుకొని ఉండాలి. కొందరికైతే అసలు ఆ ఛాన్సే ఉండదు. అసలు దాని గురించి ఆలోచించడం కూడా చాలా ఒక డ్రీమ్లా ఫీల్ అవుతారేమో. నేను కూడా అంతేలేండి, కంగారు పడకండి. మీరు అనొచ్చేమో, ఒక మెయిడ్ని పెట్టుకో, ఆమె వచ్చి చేస్తుంది, దేనికి ఎంత చేస్తున్నావో షో అని. ఆ విషయం అందరికీ తెలుసండి, మెయిడ్ వచ్చి ఎందుకు చేయదు, చేస్తుంది. కానీ ఇంట్లో సాధించే వాళ్ళు ఉంటారు కదా, ఏం చేస్తున్నావులే అని. ఆ, మనకి డిప్రెషన్ ఉన్నప్పుడు పట్టించుకునేవాడే ఉండడు. అందుకే నీకు నిజంగా మనసు బాగోకపోతే ఎవరి గురించి పట్టించుకోకు, ఇంట్లో పనుల గురించి కూడా పట్టించుకోకు. ప్రశాంతంగా కూర్చో, కళ్ళు మూసుకొని ఒక్క 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఏదైనా బాధ ఉంటే మాత్రం దేవుడికి మాత్రమే చెప్పుకో, ఎవ్వరికీ చెప్పుకోకు. ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను ఎగతాళి చేసేది వాళ్ళే, ఇంట్లో వాళ్ళైనా సరే. సో ఏ ఉమెన్, ఇది మాత్రం మర్చిపోవద్దు. చూసావా, కనీసం ఆ డస్ట్ తుడ్డానికి కూడా ఎవడు రాడు. ఏదైనా చేయకపోతే అడగడానికి చాలామంది ఉంటారు కానీ సాయం చేయడానికి ఎవరు రారు. నీకు బాగోకపోతే కూడా ఎవరు రారు. కాబట్టి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటూ, నీ హెల్త్ని నువ్వు కాపాడుకుంటూ, డిప్రెషన్ లెవెల్స్ని ఎక్కువ కాకుండా మెయింటైన్ చేసుకో. ఉంటుంది ఖచ్చితంగా, ఉమెన్కి డిప్రెషన్ లేకుండా ఉండదు. సో దాన్ని ఎక్కువ కానివ్వకు ప్లీజ్.